అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 4వ పాదము, మృగశిర 1, 2 పాదములు కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుజుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసర వ్యయాలు పెరగవచ్చు. బుధుడు మరియు గురుడు 2వ ఇంట్లో ఉండటం వలన ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి, కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. గతంలో రావలసిన డబ్బులు అందవచ్చు. స్థిరాస్తులు లేదా వాహన కొనుగోలు కోసం నెల చివరి వారం అనుకూలం. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా విశ్లేషించండి, లేకపోతే శని ప్రభావం వలన ఆలస్యం జరగవచ్చు. ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి ముందడుగు వేయండి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుడు మరియు బుధుడు 2వ ఇంట్లో సంచరిస్తుండడం వలన ఆర్థిక స్థిరత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపరుస్తాయి. కెరీర్ మరియు గృహ సంబంధిత విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. శని 11వ ఇంట్లో స్థిరంగా ఉండటం వలన సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయం వనరులు స్థిరంగా ఉంటాయి. జూన్ చివరి రోజుల్లో కెరీర్లో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. ఉన్నతాధికారులతో సమస్యలు తలెత్తవచ్చు. నెల చివరి వారం ఉద్యోగిత ప్రయాణాలు లేదా బాధ్యతలతో మార్పులు ఉండవచ్చు. జూన్ 27 నుండి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి సహోద్యోగులతో సంబంధాలు సానుకూలంగా మారుతాయి. అయితే ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు, లేకపోతే అనవసర సమస్యలు ఎదురవుతాయి. శని 11వ ఇంట్లో ఉండడం వలన కెరీర్లో స్థిరత్వం కొనసాగుతుంది, కానీ ఫలితాల కోసం కఠిన శ్రమ అవసరం. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఈ నెల 28, 29, 30 ఈ రోజుల్లో మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ఈ రాశి వారు కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించిన ఒప్పందాలను పూర్తి చేసుకోవచ్చు. అయితే కుజుడు 4వ ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్దానాలు రావచ్చు, కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇకపోతే వృషభ రాశి వారికి వ్యాపారంలో ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈ నెల సాధారణంగా ఫలితాలను ఇచ్చింది. రాహువు 10వ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో ఊహించని అడ్డంకులు లేదా ఆలస్యాలు ఎదురవుతాయి. గురుడు 2వ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక లాభాలు స్థిరంగా ఉంటాయి, కానీ కొత్త వెంచర్లు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం, వ్యాపార సంబంధిత చర్చలు మరియు ఒప్పందాలు జూన్ 27 నుండి విజయవంతం అవుతాయి. క్లయింట్లతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ నెల చివరి వారం అనుకూలం. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉండవచ్చు, కానీ స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవడం మంచిది, లేదా నిలువుగా మోసపోతారు. ఈ వ్యాపారంలో కొంత జాగ్రత్త ఉండండి. ఇకపోతే ఆరోగ్యపరంగా చూస్తే సాధారణంగా ఉంటుంది. ఈ చివరి వారం 4వ ఇంట్లోకి కుజుడు ప్రవేశించడం వలన తలనొప్పి, జ్వరం లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు. శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఎక్కువ నీరు తాగడం మరియు ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు ఉండవచ్చు, కానీ ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు వస్తే ఈ నెల చివరి వారం సవాళ్లతో కూడిన సమయం. బుధుడు 2వ ఇంట్లో ఉండగా చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది, కానీ కుజుడు 4వ ఇంట్లో ఉండడం వలన మానసిక ఒత్తిడి లేదా ఇంటి వాతావరణం వలన ఏకాగ్రత తగ్గవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు
నెల ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు. సృజనాత్మక విషయాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల చివరి రోజులు మంచి పనితీరు కనబడుతుంది. కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ వృషభ రాశి వారికి కొంత అనుకూలంగా లేదు కనుక ఒక చిన్న పరిహారాలు చేయండి. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించండి. దాని ద్వారా ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది మరియు కుటుంబంలో శాంతి నెలకొంటుంది. శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. తైలాభిషేకం చేయండి. కెరీర్ సమస్యలను తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ వృత్తిలోనైనా కెరీర్లో అయినా ఏ అడ్డంకులు రాకుండా ఉంటుంది. ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.